సర్వేశ్వరుడు నాన్నదా అని నిన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడా ఎప్పుడైనా? అలా నువ్వు ప్రవర్తించావని నీకు నమ్మకం ఉందా? చాలు, నీ జన్మకి ధన్యత. ఈ సర్టిఫికెట్ ఆయన దగ్గర పుచ్చుకో, ఆయనకి దగ్గరవు. ఆయనకి దగ్గరయ్యావని 10 మంది నీకు నమస్కారం పెడితే నీకు ఒరిగేది ఎందుకు? నీకు ఆ వ్యామోహం. ఇది సుందరకాండ నేర్పుతుంది. ఉపాసన యందు చిత్తశుద్ధి. అందుకే సుందరకాండకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒకరి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్పరు సుందరకాండలో. ఎవరి గొప్పతనం వాళ్ళ ఉపాసన చేత తెలుస్తుంది. సీతమ్మ గొప్పతనం, ఆవిడ మాట అంటే అగ్నిహోత్రం ఆరిపోవలసిందే. హనుమ గొప్పతనం ఆయన నడవడి చేత తెలుస్తుంది. రావణుడి తక్కువతనం ఆయన పడుకోవడంలో, ఆయన నడవడంలో, ఆయన వీధిలో కాపలా పెట్టడంలో తెలుస్తుంది. నీకేం కావాలి? సుందరకాండలోంచి ఎలా ఉందాం అనుకుంటున్నావు? ఇవన్నీ విని రావణుడిగా ఉందాం అనుకుంటావా? ఇంకో 9 తలకాయలు మీకు తెచ్చిపెట్టినా ఉండవు. రాముడిగా ఉందాం అనుకుంటావా? ఈ యుగం కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు కీర్తింపబడతావు. చాలు. నువ్వు కాదు, నువ్వు పుట్టినందుకు నీ వంశం తరించిపోయింది. 10 తరాల వాళ్ళు ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళిపోతారు. చాలు, వీడు పుట్టాడని. వాడు శరీరం విడిచిపెట్టేసిన నాడు వాడు వెడుతుంటే సర్వేశ్వరుడు ఎదురొచ్చి చేతులు ఇచ్చి వాడిని తీసుకెడతాడు. రారా, నిన్ను నాలో కలుపుకుంటున్నానని. నీకేం కావాలి? మిగిలిన ధూర్తులు మాట్లాడేటటువంటి మాటలు నిన్ను ఆపాయా? నిన్ను ఉద్ధరించాయా? నీకెందుకు? ఇలా విని ఇలా వదిలి నీ ఉపాసనని పాడు చేసుకోవద్దు. ఇది సుందరకాండ యొక్క తీర్పు. మహత్తరమైన మాట సుందరకాండ మాట. దాన్ని దేనికోసం పణంగా పెట్టవద్దు. ఐహిక భోగాల కోసం కన్నా నిష్కామోపాసనకి కూడా ప్రయత్నం చేయాలి. కూడా నేను ఎందుకన్నానో తెలుసా అండి? భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కోరితే ఆయన్నే కోరాలి కదా. నాకు కష్టం ఉందండి, నేను ఎవరికి చెప్పాలి? నేను అసలు ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళే ముందు నేను నా ఈశ్వరుడికి చెప్పాలి.